పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియందే ఉంది, నా పెళ్ళి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులేమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్? అవన్నీ నాకు తెలీదు. అయ్యో, తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే అది చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు. పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాడిని చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది. రండి. ఏమే, ఈడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే, వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడ పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ, నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000, కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000, ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10,000, పిల్లల్ని కనేందుకు 10,000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు. ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చికి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పను సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటితో ఆపాను. సంతోషించి మర్యాదగా బయటకు నడవండి. ఇది దరిద్ర కొట్టు సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు సమా, నా చెప్పిస్తాను. నాన్న, ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్లలు అంటారా? మాకు రోజులు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీ